ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ షంట్ జనరేటర్. ఓకేనా. సో షంట్ జనరేటర్ చేయాలంటే నేనేం చేయాలి? ఫస్ట్ ఒక షంట్ జనరేటర్ తీసుకోవాలి, దాని ఫీల్డ్ కరెంట్ని వేరీ చేయాలి. ఫీల్డ్ కరెంట్ని ఎలా వేరీ చేస్తాం? సో ఫీల్డ్ సర్క్యూట్లో ఒక రియోస్టాట్ పెడితే సో దాని రెసిస్టెన్స్ని వేరీ చేస్తూ ఉంటే కరెంట్ వేరీ అవుతూ ఉంటుంది. సో జీరో కరెంట్ దగ్గర ఎంత ఉంటుందో తెలుసుకోవాలి కదా నేను. సో జీరో కరెంట్ దగ్గర తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒక స్విచ్ ఒకటి పెట్టి ఓపెన్ చేయాలి ఫస్ట్. అది ఫీల్డ్ సర్క్యూట్ని ఓపెన్ చేసేయాలి. తర్వాత కనెక్ట్ చేసి స్లోగా కరెంట్ ఇంక్రీజ్ చేయాలి. అంటే రెసిస్టెన్స్ని తగ్గిస్తా పోవాలన్నమాట. సో నాకు సర్క్యూట్లో ఏమేమి ఉండాలి? జనరల్గా ఇదేంటిది? ఆర్మేచర్ ఈక్వలెంట్ సర్క్యూట్. ఓకేనా. ఇది షంట్ ఫీల్డ్. అయితే ఇప్పుడు ఈ ఆర్మేచర్లో వోల్టేజ్ ప్రొడ్యూస్ అయ్యి అదేం జరుగుతుంది? షంట్ జనరేటర్లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ కరెంట్ని డ్రైవ్ చేసి ఆ కరెంటు కొంత ఫీల్డ్కి పంపిస్తుంది, కొంత లోడ్కి పంపిస్తుంది. సో ఈ ఫీల్డ్కి వెళ్ళే కరెంట్ నేనేం చేస్తున్నాను? ఒక చిన్న స్విచ్ పెట్టి ఓపెన్ చేస్తున్నా. ఓకేనా. స్విచ్ని పెట్టేసి ఓపెన్ చేశాను. అలాగే ఒక రెసిస్టెన్స్ని పెట్టి వేరీ చేస్తూ ఉంటాను. ఓకేనా. ఈ రెసిస్టెన్స్ దానంతటా అదే వేరీ అవ్వదు. సో వేరియబుల్ రెసిస్టెన్స్ అనేది ఒకటి ఇంక్లూడ్ అది పెడితేనే వేరీ అవుతుంది. నార్మల్ రెసిస్టర్ అనేది వేరీ అవ్వదు. సో వేరియబుల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసుకోవాలి. అండ్ సో ఇలా ఉంటుంది షంట్ జనరేటర్. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక అమ్మీటర్ని ప్లేస్ చేసుకొని ఒకదాన్ని ప్లేస్ చేసుకొని కరెంట్ ఎంత పోతుందో మెజర్ చేయాలి. ఒక వోల్ట్ మీటర్ని ఒకదాన్ని కనెక్ట్ చేసుకొని నాకు వోల్టేజ్ ఎంత పోతుందో మెజర్ చేయాలి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీకు ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ వస్తుంది, అక్కడ కూడా ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఇది మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే నువ్వు సింపుల్గా ఒక అమ్మీటర్ని తీసుకొని ఈ సర్క్యూట్లో ఎంత కరెంటు పోతుందని మెజర్ చేస్తాం. సో దీన్ని మనం ఏమంటున్నాం? ఫీల్డ్ కరెంట్ అంటాం. ఇక్కడ జనరేట్ అయ్యే వోల్టేజ్ని జనరేటెడ్ వోల్టేజ్ ఈజీ అంటాం. సో ఇది ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆర్ఏ. జనరల్గా లోడ్ కూడా కనెక్ట్ అయ్యి ఉండేది, బట్ మనం ఇది ఏ కండిషన్లో చేయాలి? నో లోడ్ కండిషన్లో చేయాలి కాబట్టి ఓపెన్ సర్క్యూట్ చేసి పారేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ప్లాట్ తీసుకుంటాను. ఓకేనా. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ప్లాట్ తీసుకున్నాం.
వై యాక్సిస్ ప్లాట్ తీసుకున్నాను. సో ఈ ప్లాట్లో ఏం చేస్తానంటే ఇది 0, ఇప్పుడు ఈ స్విచ్ ఏమో ఓపెన్ సర్క్యూట్లో ఉంది, అవునా? ఈ స్విచ్ ఓపెన్ సర్క్యూట్లో ఉంటే ఫీల్డ్ కరెంట్ ఎంత పోతుంది? 0 ఫీల్డ్ కరెంట్ పోతా ఉంటే ఫ్లక్స్ ఎంత జనరేట్ అవ్వాలి? 0 ఫ్లక్స్ జనరేట్ అవ్వాలి ఐడియల్గా, అవునా? ఇప్పుడు నేనేం చేస్తానంటే స్విచ్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేశాను. స్విచ్ని క్లోజ్ చేస్తే కరెంట్ ఇంక్రీజ్ అవుతుందా? కరెంట్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ని నేను స్లోగా తగ్గిస్తూ వచ్చాను. ఈ ఫీల్డ్ కరెంట్ ఏమవుతుంది? స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకు ఈ ఫీల్డ్ వైండింగ్లో ఉండే ఫ్లక్స్ ఏమవ్వాలి? స్లోగా ఇంక్రీజ్ అవుతూ పోవాలి. ఇలా అనుకొని డీసీ జనరేటర్ని డిజైన్ చేశాం, ఓకేనా? ఈ పాత్రలో పోవాలి. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఉన్నటువంటి ఫీల్డ్ కరెంట్ పెరుగుతూ ఉంటే సో దట్ ఫ్లక్స్ పెరుగుతుంది. ఫ్లక్స్ పెరిగితే జనరేటెడ్ ఈఎంఎఫ్ కూడా పెరుగుతుంది, లీనియర్గా అనుకున్నాం. కానీ ఏం జరిగింది? ఐడియల్గా అలా జరగాలి. దిస్ ఈజ్ ఫర్ ఐడియల్. అయితే ప్రాక్టికల్గా ఏం జరిగిందంటే ఇప్పుడు నేను స్విచ్ని ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టాను. ఓపెన్ చేసి పెడితే ఫీల్డ్ కరెంట్ ఎంత ఉంది? 0. ఫీల్డ్ కరెంట్ 0 ఉన్నప్పటికీ, ఓకేనా, ఏ కరెంటు ఫీల్డ్లో పంపించకపోయినా కొంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దాన్ని రెసిడ్యువల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నాను. ఆల్రెడీ చూసాం మనం, కోర్లో ఉంటుంది. సో రెసిడ్యువల్ ప్రాపర్టీ వల్ల సో రెసిడ్యువల్ ఫ్లక్స్ అనేది ఉంటుంది. సో ఈ రెసిడ్యువల్ ఫ్లక్స్ ఏం చేస్తుందంటే కొంత ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. సో కరెంట్ 0 ఉన్నా కూడా కొంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫ్లక్స్ ఏం చేస్తుంది? కొంత ఈఎంఎఫ్ని ఇండ్యూస్ చేస్తుంది. ఒక వాల్యూ 0 ఉండదు ఇక్కడ. ఆ రెసిడ్యువల్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి వోల్టేజ్ని మనం ఏమంటామంటే రెసిడ్యువల్ వోల్టేజ్ అంటాం. ఏమంటాము? వోల్టేజ్, ఓకేనా? సో ఇప్పుడు నేను కరెంట్ ఇంక్రీజ్ చేస్తూ వచ్చాను. మళ్ళీ సర్క్యూట్ని క్లోజ్ చేశాను. సర్క్యూట్ని క్లోజ్ చేసి రెసిస్టెన్స్ని తగ్గిస్తూ వచ్చాను. కరెంట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇది ఏమవుతుందంటే స్లోగా 0 నుంచి ఇంక్రీజ్ అవ్వదు. ఈ రెసిడ్యువల్ ఫ్లక్స్ వల్ల ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ ఉంది కదా, దాని నుంచి స్లోగా ఇంక్రీజ్ అవుతూ పోయి నాకు ఈ ఐడియల్తో మ్యాచ్ అయిపోతుంది. ఐడియల్ కర్వ్తో మ్యాచ్ అవుతుంది. సో ఇలా నేను కరెంట్ని ఇంక్రీజ్ చేస్తూనే పోయా. ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? కోర్ శాచురేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఫీల్డ్ కోర్ అనేది, ఓకేనా? సో ఈ శాచురేట్ అవ్వడం వల్ల సో నేను కరెంట్ పెంచుతున్నా కూడా ఫ్లక్స్ పెరగదు. ఫ్లక్స్ పెరగకపోతే ఈఎంఎఫ్ పెరగడం అనేది స్లోగా తగ్గిపోయి కాన్స్టెంట్గా ఉండిపోతుంది. సో నాకు కర్వ్ ఇలా కనిపిస్తుంది, ఓకేనా? ఇలా ఉంటుంది కర్వ్. ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే రెసిడ్యువల్ వోల్టేజ్ వల్ల. సో ఇది నార్మల్గా జరగాల్సిన ప్రాసెస్. ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే సాచురేషన్ వల్ల. సో ఇక్కడ నుంచి నువ్వు ఎంత ఫీల్డ్ కరెంట్ పెంచుతూ పోయినా కూడా నీకేమవుతుంది? ఫ్లక్స్ కాన్స్టెంట్గానే ఉంటుంది, ఈఎంఎఫ్ కాన్స్టెంట్గానే ఉంటుంది, ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కానీ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇది ఏం క్యారెక్టరిస్టిక్స్ ఇంతసేపు డిస్కస్ చేసింది? ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. సో దీంట్లో ఎక్కువ చూడు, ఈ రెసిడ్యువల్ వోల్టేజ్ కానీ సాచురేషన్ కానీ అంతా మ్యాగ్నెటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కోర్ మీద డిపెండ్ అయింది. అందుకు దీన్ని మ్యాగ్నటైజేషన్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు, ఓకేనా?
ఓకే, మ్యాగ్నటైజేషన్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ నేను కోరు తొందరగా శాచురేట్ అవ్వని మెటీరియల్ ఒకటి పెట్టుకున్నాను అనుకో, అప్పుడు నీకు ఇదే ఏమవుతుందో తెలుసా, కర్వ్ ఇలా వచ్చేది. రెసిడ్యువల్ ఫ్లక్స్ ఎక్కువ జనరేట్ అయ్యే ఒక మెటీరియల్ని పెట్టుకున్నాను అనుకో, అప్పుడు నాకు ఇక్కడ స్టార్ట్ అయ్యేది. సో అలా మన జనరేటర్లో ఉన్న మెటీరియల్ని బట్టి అది ఎలాంటి వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుందని స్టడీ చేయడం కోసం మనం ఈ క్యారెక్టరిస్టిక్స్ని ఫస్ట్ స్టడీ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? ఇప్పుడు చూడు, ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్లో కండిషన్స్ ఏంటి? దేనికి మధ్య ప్లాట్ చేయాలి దీన్ని? ఇంటర్నల్గా ఆర్మేచర్ లోపల కరెంటు, ఆర్మేచర్లో ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్, ఈ రెండింటి మధ్య ప్లాట్ చేయాలి. ఓకేనా? అయితే ఆర్మేచర్ కరెంట్ 0 ఉంది. ఆర్మేచర్ కరెంట్ 0 ఫస్ట్లో. 0 కరెంట్ ఉన్నప్పుడు మనకు ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్ ఎంత ఉంటుంది? దాని రేటెడ్ వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. 0 కాదు, నేను ఇక్కడ ఫీల్డ్ కరెంట్ 0 అన్నట్ల ఆర్మేచర్ కరెంట్ 0 అంటున్నా. స్పీడ్ కాన్స్టెంట్గా ఉంది. కాబట్టి ఫుల్ వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఫుల్ వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి ఆర్మేచర్ కరెంట్ 0 ఉంటుంది. సో ఇక్కడ వచ్చే వోల్టేజ్ మాత్రం ఫుల్ లోడ్ వోల్టేజ్ ఉంటుంది. మీన్స్ దాని రేటెడ్ వోల్టేజ్ ఉంటుంది. సో దాని రేటెడ్ వోల్టేజ్ ఎంతో 230నో 450నో ఎంతో అనుకో. సో అంత వోల్టేజ్ ఉంటుంది. ఇది వి రేటెడ్, అంత వోల్టేజ్ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్లోగా కరెంట్ని ఇంక్రీజ్ చేస్తూ, స్విచ్ని క్లోజ్ చేసి లోడ్ కనెక్ట్ చేసి కరెంట్ని ఇంక్రీజ్ చేస్తూ వచ్చాను. కరెంట్ ఇంక్రీజ్ చేస్తూ వస్తే ఆర్మేచర్ కరెంట్ ఏమవుతుంది? తగ్గుతుందా? ఆర్మేచర్ కరెంటు ఫీల్డ్ కరెంట్ ప్లస్ లోడ్ కరెంట్నే ఆర్మేచర్ కరెంట్ అంటాం ఇక్కడ, అంతే కదా? ఇదేమో లోడ్ కరెంట్, ఇదేమో ఫీల్డ్ కరెంట్. సో ఈ రెండింటిని కలిపితే ఏం కరెంట్ వస్తుంది? ఆర్మేచర్ కరెంట్. ఇప్పుడు నేను లోడ్ కరెంట్ ఇంక్రీజ్ చేస్తూ పోయానంటే ఆర్మేచర్ కరెంట్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆర్మేచర్ కరెంట్ ఇంక్రీజ్ అయితే ఈ రెసిస్టెన్స్లో డ్రాప్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. డ్రాప్, వోల్టేజ్ డ్రాప్. I/R కదా వోల్టేజ్ డ్రాప్. I పెరిగితే IR ఏమవుతుంది? వోల్టేజ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. కరెంట్ పెరిగితే వోల్టేజ్ డ్రాప్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఎగ్జాంపుల్ 230 అనుకో, 230 వోల్ట్స్లో ఫస్ట్ 0 కరెంట్ ఉన్నప్పుడేమో 230 వోల్ట్స్ బయట వచ్చేది. ఇప్పుడు ఏమైంది? నీకు కరెంట్ కొంచెం పెంచాను, 1 వోల్ట్ ఇక్కడ డ్రాప్ అయిపోయింది, అవునా? సో వోల్టేజ్ అనేది 1 వోల్ట్ తగ్గిపోయి అవుట్పుట్ సైడ్ 229 వస్తుంది. ఓకే, కరెంట్ ఇంకా పెంచాను అనుకో, డ్రాప్ ఇంకాస్త పెరుగుతుంది. సో అలా స్లోగా తగ్గుతూ వస్తుంది అనమాట. సో కరెంట్ పెరిగే కొద్దికి ఐడియల్గా మనకేముండాలి? కరెంట్ ఎంత ఉన్నా సరే వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉండాలని డిజైన్ చేసాం. కానీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనే ఒక ఫ్యాక్టర్ రావడం వల్ల మన కర్వ్ ఏమైపోయింది? కర్వ్ ఇలా స్లోగా కిందకి షిఫ్ట్ అయిపోయింది. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? వోల్టేజ్ డ్రాప్ ఇన్ ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఓకేనా? అండ్ ఇంకొకటి ఉంది. ఇప్పుడు మనం గీస్తుంది ఏంటి? ఆర్మేచర్ కరెంట్ పెంచుతూ ఉంటే జనరేటర్ వోల్టేజ్ ఏమైంది అని. సో
ఇప్పుడు జనరల్గా కరెంట్ పెంచుతా ఉంటే ఆర్మేచర్ కరెంట్ పెంచుతా ఉంటే ఆర్మేచర్ ఫ్లక్స్ ఏమవుతుంది? ఫ్లక్స్ కూడా పెరుగుతుంది. సో ఆర్మేచర్ ఫ్లక్స్ పెరిగితే ఈ ఫ్లక్స్ పై మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కదా. అంటే అదేమవుతుంది? ఆర్మేచర్ రియాక్షన్ అనే ఒక ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అయ్యి ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ వల్ల కొంత వోల్టేజ్ తగ్గుతుంది. డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ వల్ల ఫ్లక్స్ తగ్గిపోతే ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్ తగ్గిపోతుంది. అర్థమైందా? అంటే మనకేమవుతుంది? జనరేటెడ్ వోల్టేజ్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఆర్మేచర్ కరెంట్ని ఇంకా ఎక్కువ చేశాను అనుకో, ఏమవుతుంది అప్పుడు? సో జనరేటెడ్ వోల్టేజ్ అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది మనకు? ఆర్మేచర్ రియాక్షన్ వల్ల. ఆర్మేచర్ రియాక్షన్ డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్. ఓకేనా? సో నా జనరేటర్ వోల్టేజ్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులోనే నేను ఇంకో క్యారెక్టరిస్టిక్స్ చెప్తా చూడు. 3 ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్. ఏమిది? క్యారెక్టరిస్టిక్స్. ఈ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే సేమ్ ఇప్పుడు చూడు, జనరల్గా ఈజీ వోల్టేజ్ ప్రొడ్యూస్ అయింది నో లోడ్లో. ఓకేనా? సో ఈజీ వోల్టేజ్, జనరేటెడ్ వోల్టేజ్ ఏమైంది? ఐడియల్గా ఇంత ఉండాలి. బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి నాకేమైంది? కొంత తగ్గి దీంతో వచ్చింది. ఎందుకు? ఆర్మేచర్ రియాక్షన్ వల్ల. డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఈ జనరేటర్ వోల్టేజ్ ఈ కర్వ్ అంటే ఇక్కడున్న వోల్టేజ్ మనం ఇప్పుడు ప్లాట్ చేయబోయేది ఏ వోల్టేజ్కి మధ్యలో? విఎల్ అండ్ ఐఎల్ మధ్యలో. లోడ్ కరెంట్ పెరుగుతూ ఉంటే ఆర్మేచర్ కరెంట్ పెరుగుతుంది. ఆర్మేచర్ కరెంట్ పెరిగితే ఈజీ వోల్టేజ్ బయట రావాలి. జనరల్గా అయితే జనరేటర్ వోల్టేజ్ అంతా బయట వచ్చేసేయాలి. సో కానీ రాకుండా ఆర్మేచర్ రియాక్షన్ వల్ల కొంత జనరేటెడ్ వోల్టేజే తగ్గిపోయింది. అక్కడ కాన్సెప్ట్ చూడు, ఆర్మేచర్ రియాక్షన్ వల్ల జనరేటెడ్ వోల్టేజే తగ్గిపోయింది. ఇప్పుడు జనరేట్ అయిన వోల్టేజ్ బయట రావాలి. బయట రాకుండా కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్లో డ్రాప్ అయిపోతుంది. అర్థమైందా? సో నాకు ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ ఇది విత్ ఆర్మేచర్ రియాక్షన్ వల్ల. సో ఈ వోల్టేజ్ అంతా లోడ్ దగ్గర ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల ఏమైంది? డ్రాప్ అవుతుంది. సో ఈ లోడ్ కరెంట్ పెంచుతూ ఉంటే ఆ డ్రాప్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో డ్రాప్ పెరిగితే వోల్టేజ్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. మామూలుగా అట్లీస్ట్ ఆర్మేచర్ రియాక్షన్ పోను ఇంతన్నా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఈ కర్వ్ ఉంది కదా, ఇంతన్నా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అదేమైంది? ఇంకా తగ్గిపోయింది. ఇక్కడ నువ్వు ప్లాట్ చేసే చూడాలి. ఈ 2 స్ట్రైట్ లైన్ గీసేయకూడదు. ఈ 2 మధ్య గ్యాప్ పెరుగుతూ పోవాలి. మీనింగ్ ఏమని? లోడ్ కరెంట్ పెరుగుతూ ఉంటే ఆ వోల్టేజ్ డ్రాప్ పెరుగుతూ ఉంది అని. సో ఇట్లే లోడ్ కరెంట్ పెరుగుతూ ఉంటే ఆర్మేచర్ రియాక్షన్ వల్ల వోల్టేజ్ తగ్గిపోతూ ఉంది, ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది అని చూపించడానికి. సో ఈ గ్యాప్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? డ్యూ టు వోల్టేజ్ డ్రాప్ ఇన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇంక్లూడింగ్ బ్రష్లో ఉన్న రెసిస్టెన్స్, ఆర్మేచర్ వైండింగ్లో ఉన్న రెసిస్టెన్స్, లేకపోతే మన కామ్యుటేటర్ ఉంది కదా, సో అక్కడ ఉండే రెసిస్టెన్స్, వాటన్నిటిలో డ్రాపులు పోగా రిమైనింగ్ వోల్టేజ్ మాత్రమే మనకు బయట వస్తుంది. ఇలా ఉంటుంది. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఒకే దాంట్లో డ్రా చేసేయచ్చు. సో మనకి ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంది అనే దాన్ని బట్టే మనం దాని అప్లికేషన్ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు చూడు, నాకు 230 volts ఉంది ఇక్కడ అనుకో, ఎగ్జాంపుల్ నో లోడ్లో ప్రొడ్యూస్ అయింది. సో ఆర్మేచర్ రియాక్షన్ దాటుకొని
లేకపోతే ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ దాటుకొని ఫైనల్గా నాకు బయట వచ్చిన వోల్టేజ్ ఎంత ఉంది. సో ఎగ్జాంపుల్కి ఫుల్ లోడ్ దగ్గరకు వచ్చేసరికి ఎంత ఉంటుంది, ఒక 230 లేకపోతే 210 ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తా. ఇది ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా ఉన్నట్టే. ఏది ఆల్మోస్ట్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు లోడ్ వేరియేషన్స్. ఈ కర్వ్ ఎలా ఉంది, లోడ్ వేరియేషన్స్తో ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా ఉంది. కానీ కాన్స్టెంట్ అని మాత్రం అనకూడదు, ఎందుకంటే ఆ డ్రాప్లు ఉన్నాయి మనకు అక్కడ. ఓకేనా. సో ఇలాంటి దాన్ని అప్లికేషన్ ఎక్కడ యూస్ చేస్తారంటే, కాన్స్టెంట్ వోల్టేజ్ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉందో, కాన్స్టెంట్ వోల్టేజ్ రిక్వైర్మెంట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడక్కడంతా ఈ జనరేటర్ని యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి బ్యాటరీ ఛార్జ్. ఎగ్జాంపుల్కి బ్యాటరీ ఛార్జ్. నెక్స్ట్ లోడ్ శాచురేషన్ క్యారెక్టరిస్టిక్స్ అనుకో. లోడ్ శాచురేషన్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇది ఎక్స్ యాక్సిస్లో ఏం చేస్తాం, ఫీల్డ్ కరెంట్ తీసుకుంటున్నాం, వై యాక్సిస్లో లోడ్ వోల్టేజ్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటి, స్పీడ్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. ఇంకేమేమి మెయింటైన్ చేయాలి, ఆర్మేచర్ కరెంట్ని కూడా కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. ఫీల్డ్ ఆర్మేచర్ కరెంట్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. సో ఈ కర్వ్ ఎలా వస్తుందంటే ఇలా ఉంటుంది. ఓకేనా. సో దీనికోసం మనం ఏం చేయాలంటే, ఫస్ట్ జనరేటర్ని ఆన్ చేసి ఫీల్డ్ కరెంట్ అప్లై చేసి, ఓకేనా, ఫీల్డ్ కరెంట్ అప్లై చేసి లోడ్ కూడా అప్లై చేసిన తర్వాత లోడ్ కరెంట్ కాన్స్టెంట్గా ఉండేలా మెయింటైన్ చేస్తాం. దాని రేటెడ్ కరెంటు లోడ్ కరెంట్ అప్లై చేస్తాం. ఓకేనా. రేటెడ్ లోడ్ కరెంట్ లోడ్ వేసిన తర్వాత ఇప్పుడు ఫీల్డ్ కరెంట్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం. ఇంక్రీజ్ చేస్తూ దాని వోల్టేజ్ ఏమవుతుందో స్టడీ చేస్తాం. లోడ్ శాచురేషన్ కర్వ్. సో నాకు కండిషన్స్ ఏంటి, ఒకటి రేటెడ్ స్పీడ్కి అప్లై చేయాలి, రేటెడ్ స్పీడ్ మెయింటైన్ చేయాలి. కరెంట్ కూడా, సో లోడ్ కరెంట్ కూడా రేటెడ్, అది కూడా కాన్స్టెంట్గా ఉండాలి. ఓకేనా. జనరేటర్ని రన్ చేసి రేటెడ్ స్పీడ్ దగ్గర లోడ్ వేసి కాన్స్టెంట్ కరెంట్ డ్రా చేస్తున్నప్పుడు అప్పుడు కొంత వోల్టేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే స్లోగా ఫీల్డ్ కరెంట్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాను. సో ఒక పాయింట్ వరకు ఇంక్రీజ్ అవుతా పోతుంది, తర్వాత శాచురేట్ అయిపోతుంది. అర్థమైందా. సో ఇది లోడ్ శాచురేషన్ క్యారెక్టరిస్టిక్స్. సో నెక్స్ట్ లాస్ట్ వన్, ఆర్మేచర్ క్యారెక్టరిస్టిక్స్. ఈ ఆర్మేచర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే దేనికి మధ్య డ్రా చేస్తాం, ఫీల్డ్ కరెంట్కి ఆర్మేచర్ కరెంట్కి మధ్య డ్రా చేస్తాం అన్నమాట. ఓకేనా. లోడ్ శాచురేషన్ కర్వ్ ఎలా వచ్చిందో అలాగే వస్తుంది.